Hi, this is Manikumar. Today వీడియోలో మీకు జూనియర్ కెమిస్ట్రీలో 60 మార్క్స్ ఈజీగా తక్కువ టైంలో 60 మార్క్స్ ఏ విధంగా గెయిన్ చేయాలో చెప్తానమ్మా. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో కెమిస్ట్రీ వెయిటేజ్ ఏ విధంగా ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకొని ఒకసారి వెయిటేజ్ చూడండి. సో ఫస్ట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్, సో పరమాణు నిర్మాణం 8 మార్క్స్. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మూలకాల వర్గీకరణ 8 మార్క్స్. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ రసాయన బంధం 8 మార్క్స్. ఓకే, నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ పదార్థం స్థితులు 6 మార్క్స్. ఓకే, సో స్టాయికియోమెట్రీ 6 మార్క్స్. థర్మోడైనమిక్స్ ఉష్ణగతి శాస్త్రం 4 మార్క్స్. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్ రసాయన సమస్థితి ఆమ్లాలు మరియు క్షారాలు 6 మార్క్స్. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ హైడ్రోజన్ మరియు దాని సమ్మేళనాలు 4 మార్క్స్. నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎస్ బ్లాక్ మూలకాలు, సో దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ 1A and 2A గ్రూప్ ఎలిమెంట్స్. 1A మరియు 2A గ్రూప్ మూలకాలు ఆర్ ఆల్కలీ అండ్ ఆల్కలైన్ ఎలిమెంట్స్ క్షార మరియు క్షారముక్తి లోహాలు 4 మార్క్స్. నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్, సో పి బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్ ద గ్రూప్ 13 ఎలిమెంట్స్ 13వ గ్రూప్ మూలకాలు 4 మార్క్స్. నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 14 ఎలిమెంట్స్, ఓకే 14వ గ్రూప్ మూలకాలు 4 మార్క్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పర్యావరణ రసాయన శాస్త్రం 4 మార్క్స్. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కార్బన్ రసాయన శాస్త్రం 10 మార్క్స్. టోటల్ 76 మార్క్స్. సో అవుట్ ఆఫ్ 76 మార్క్స్ టోటల్ యూ గెట్ 60 మార్క్స్. సో ఈ వీడియోలో నేను పూర్తిగా సో మీరు ఏ విధంగా చదివితే 60 మార్క్స్ వస్తే చెప్తాండి. సో అంటే మనకి పేపర్ వెయిటేజ్ పేపర్ ప్యాటర్న్ ఏంటంటే, సో సెక్షన్ ఏ టోటల్ 60 మార్క్స్ సెక్షన్ ఏ. సో 1 to 10 క్వశ్చన్స్ ఇస్తారమ్మా. 1 to 10 2 మార్క్స్ క్వశ్చన్స్. సో 10 into 2 20 మార్క్స్. సో సెక్షన్ బి సో 11 to 18. సో అవుట్ ఆఫ్ 8 హ్యావ్ టు రైట్ ఓన్లీ 6. అంటే 8 ఇస్తారు, 8లోనే మీరు 6 రాయాలండి. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ 6 4 24. ఓకే, నెక్స్ట్ సెక్షన్ సి సో 19 to 21. సో 3 క్వశ్చన్స్ హ్యావ్ టు రైట్ ఓన్లీ 2 క్వశ్చన్స్ LAQs. అంటే 3లో 2 రాయాలండి. 2 8s 16 టోటల్ 60 మార్క్స్. సో మీకు 60 రావాలంటే మెయిన్ విఎస్సిక్యూస్. సో ఈ విఎస్సిక్యూస్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు 60 మార్క్స్కి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయమ్మా. సో ఈ 60 మార్క్స్లో 20 ఎలా రావాలంటే జనరల్గా ఆల్ చాప్టర్స్ చదివేస్తే సరిపోతుంది అంటారు. సో ఆల్ చాప్టర్స్ చదివేటప్పుడు కొద్దిగా ప్రీవియస్ ఇయర్స్ని బేస్ చేసుకొని ఏ చాప్టర్స్ ఎక్కువగా మనం చదవాలి వాటిని చదివితే ఈజీగా ఈ 20 మీరు గెయిన్ చేయొచ్చు. ఈ 20 వచ్చేట ఆటోమేటిక్గా మీకు 60 మార్క్స్ ఈజీగా వస్తాయండి. సో మ్యాక్సిమం రిమైనింగ్ వాళ్ళందరూ 8 మార్క్స్ 4 మార్క్స్ మీరు ఈజీగా రాయొచ్చు. సో దాని గురించి నేను వెయిటేజ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్ని కన్సల్ట్ చేసి ఈ వెయిటేజ్ నేను రాశానండి. ఆ వెయిటేజ్ మీరు ఫాలో అయ్యి నేను చెప్తాను చివరిలో మళ్ళా ఏ 2 మార్క్స్ ఏ చాప్టర్ పర్ఫెక్ట్గా ముందు ప్రిపేర్ అవ్వాలి చదవాలి. ఓకేనా, ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలి అన్నీ చెప్తాను నేను. ఓకే, సో ఫస్ట్ 8 మార్క్స్ మనకి సో అటామిక్ స్ట్రక్చర్ నుంచి 1, ఓకే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 1. సో థర్డ్ LAQ ఈదర్ కెమికల్ బాండింగ్ ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో అంటే థర్డ్ LAQ ఎలా ఇస్తారంటే కెమికల్ బాండింగ్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 4s ఇస్తాడమ్మా. ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 4s ఇస్తాడు. లేదా కెమికల్ బాండింగ్ 2 4s ఇచ్చాడు అనుకోండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ 8. ఈ రెండు ఇంటర్నల్ చేంజ్ అనమాట. ఫస్ట్ 2 చాప్టర్స్ కంపల్సరీ. ఓకే, సో ఫస్ట్ 2 చాప్టర్స్ 8 మార్క్స్ కంపల్సరీ. సో థర్డ్ LAQ ఈ 2 చాప్టర్స్ నుంచి ఎక్స్చేంజ్ చేస్తుంటారు. సో ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, సో మీరు 8 మార్క్స్ స్ట్రెస్ అవ్వాల్సిన చాప్టర్స్ అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ సెకండ్ చాప్టర్ మూలకాల వర్గీకరణ,
ఓకే, థర్డ్ చాప్టర్ కెమికల్ బాండింగ్ రసాయనాలు, ఫోర్త్ లాస్ట్ చాప్టర్ కార్బన్ రసాయన శాస్త్రం. నెక్స్ట్ ఎస్ఏక్యూస్ వచ్చేటప్పటికి సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 1 ఎస్ఏక్యూ, పదార్థ స్థితులు, స్టాయికియోమెట్రీ 1 ఎస్ఏక్యూ, ఓకే, థర్మోడైనమిక్స్ 1 ఎస్ఏక్యూ, అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం 1 ఎస్ఏక్యూ, అండ్ రసాయన సంతస్థ ఆమ్లాలు మరియు క్షారాలు, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ 1 ఎస్ఏక్యూ. ఓకే, నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్ దట్ పీ బ్లాక్ మూలకాలు 13 గ్రూప్ ఎలిమెంట్స్ 1 ఎస్ఏక్యూ. ఓకే, సో and another 2 SAQs are either chemical bonding or organic chemistry, రసాయన బంధం కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇంటర్నల్ చేంజెస్. కెమికల్ బాండింగ్ 8 మార్క్స్ ఇచ్చాడంటే ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 4 ఇస్తాడమ్మా. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ 8 మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, కెమికల్ బాండింగ్ 2 4 ఇస్తాడు. సో టోటల్ 8 4 మార్క్స్, వాటిలో మీరు 6 రాయాలి. ఈ చాప్టర్లో 4 మార్క్స్ వస్తాయి. ఓకేనండి, సో 6 4 24. నెక్స్ట్ 2 మార్క్స్. సో 2 మార్క్స్ వెయిటేజ్ చూడండి అమ్మా. మెయిన్ వెయిటేజ్ అయితే ఎక్కువ శాతం ఇచ్చేది ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కన్సిడర్ చేస్తే సో 80% ఈ వెయిటేజ్ ని బేస్ చేసుకుని ఇస్తున్నాడమ్మా. ప్రీవియస్ పేపర్స్ అన్ని ఇచ్చాడు. సో వాటిలో ఏంటంటే సో చూడండి, ఫస్ట్ టోటల్ 10 2 మార్క్స్ చూడండి అమ్మా ఒకసారి. సో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ సో 2 2s, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ 2 2s. ఓకే, నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్ ద గ్రూప్ 14 ఎలిమెంట్స్, గ్రూప్ 14 గ్రూప్ మూలకాలు 2 2s ఉంది. ఓకేనా, సో ఓకే, నెక్స్ట్ అనదర్ వన్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ 1 2, ఆర్గానిక్ కెమిస్ట్రీ 1 2. సో నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ 2 2s, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ 2 2s. ఓకే, నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్, రసాయన సంతస్థ ఆమ్లాలు మరియు క్షారాలు 1 2. నెక్స్ట్ స్టాయికియోమెట్రీ 1 2, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 1 2. సో టోటల్ హియర్ 2 2s 2 plus 2 4 plus 2 6 7 8 9 and 10. సో ఈ వెయిటేజ్ 80% ఈ వెయిటేజ్ ఇస్తున్నాడమ్మా ప్రీవియస్ పేపర్స్ లో. ఓకే, సో ఇవి. నెక్స్ట్ అనదర్ చేంజ్ ఏంటంటే ఒకసారి చూడండి, ఇక్కడ గ్రూప్ 14 ఎలిమెంట్స్ మీకు రాసాను 1 4 or 2 2s. సో గ్రూప్ 14 ఎలిమెంట్స్ 4 మార్క్స్ గా ఇచ్చారు అనుకోండి. సో గ్రూప్ 14 ఎలిమెంట్స్ 4 మార్క్స్ ఇస్తే సో అప్పుడు ఏం చేస్తారంటే గ్రూప్ 13 ఎలిమెంట్స్ 2 2s, ఇది 1 చాయిస్ అండి. సో ఇక్కడ ఓన్లీ గ్రూప్ 14 ఎలిమెంట్స్ చేంజ్ ఉందండి. సో లేదంటే గ్రూప్ 14 4 మార్క్స్ ఇచ్చారు అనుకోండి, థర్మోడైనమిక్స్ 2 2s ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ కింద సో అంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ థర్మోడైనమిక్స్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో వీటిని మీరు ప్రయారిటీ ఇవ్వాలండి. ఓకే, సో నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ 1 4 ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. చాలా తక్కువ కేసులో 1 4 ఇస్తున్నాడు, మాక్సిమం చాప్టర్ 2 2s ఇస్తున్నాడు. 21 కేసులో 1 4. ఆ 1 4 ఇచ్చినప్పుడు ఇక్కడ సేమ్ థర్మోడైనమిక్స్ సేమ్ గ్రూప్ 14 ఎలిమెంట్స్ మాక్సిమం 2 2s ఇస్తాడండి. అంటే ఇక్కడ అంటే గ్రూప్ 14 ఆర్ 1 8 2 8 గ్రూప్ ఎలిమెంట్స్ లో చేంజెస్ ఉంటాయండి. సో చేంజెస్ చేసిన చాప్టర్ అయితే థర్మోడైనమిక్స్ అవ్వచ్చు లేదా గ్రూప్ 13 ఎలిమెంట్స్ అవ్వచ్చు. సో అవి 4 2s లో చేంజ్ ఉంటుందండి. సో ఈ విధంగా మీరు ఈ చాప్టర్స్ మెయిన్ ప్రయారిటీ ఇచ్చి మీరు ప్రిపేర్ అయితే కంపల్సరీ 60 వస్తాయండి. అంటే మీకు 2 మార్క్స్ ఫైనల్ గా ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్ లేదండి. సో ఫస్ట్ మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అండి. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 14, నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే పర్యావరణ రసాయన శాస్త్రము గ్రూప్ 14 గ్రూప్ మూలకాలు, ఎస్ బ్లాక్ మూలకాలు. ఓకే, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, స్టాయికియోమెట్రీ, ఓకే, కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్. సో ఇది మెయిన్ ప్రయారిటీ. నెక్స్ట్ ప్రయారిటీ సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ 13 గ్రూప్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ 13 గ్రూప్ నెక్స్ట్ ప్రయారిటీ, అండ్ ఆల్సో థర్మోడైనమిక్స్.
in very small cases, 1 or 2% chances. So here in chemical bonding 1, 4 or 2 2s are given. Chemical bonding total 8 marks, 1, 4 or 2 2s. So in that case, chemical bonding, it is least priority. 2 marks you have to learn in least priority. Last chance chemical bonding కూడా మీరు ప్రిపేర్ అయితే బెస్ట్ అండి. సో ఇంకా రిమైనింగ్ 3 చాప్టర్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఎప్పుడు ఇవ్వలేదమ్మా. ఒక ఎక్సెప్ట్ కరోనా టైంలో ఇచ్చిన ఓకేనా వెయిటేజ్ ఎక్సెప్ట్ అప్పుడు తప్ప మిగతా కేసులో ఈ 3 చాప్టర్స్ అటమిక్ స్ట్రక్చర్, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, హైడ్రోజన్ మరియు దాని సమ్మేళనాలు, ఈ 3 చాప్టర్స్ 2 మార్క్స్ కొద్దిగా అంతగా చదవకపోయినా ప్రాబ్లం ఉండదు. సో ఓకే, ఇప్పుడు నేను బిఫోర్ చెప్పిన 2 మార్క్స్ చాప్టర్స్ లో మెయిన్ ఎక్కువగా మీరు స్ట్రెస్ అవ్వాల్సింది ఏంటంటే 1A and 2A గ్రూప్ ఎలిమెంట్స్. ఈ చాప్టర్ లో మాక్సిమం తెలుగు అకాడమీ బుక్స్ ఉన్న క్వశ్చన్స్ అన్ని చదివి వీలైతే తెలుగు అకాడమీ క్వశ్చన్స్, ఓకే, ఇంటెక్స్ట్ క్వశ్చన్స్, బాక్స్ లో ఉన్న క్వశ్చన్స్ కూడా మీరు చూడండి ఈ చాప్టర్ లో. సో ఈ చాప్టర్ మీకు డిఫికల్ట్ గా పేపర్ వస్తే గ్రూప్ 30 1A and 2A S బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ గ్రూప్ 14 ఎలిమెంట్స్. ఓకే, ఈ చాప్టర్స్ లోనే ఎక్కువగా మీకు సో టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తారండి. అంటే బాక్స్ క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ లో బాక్స్ క్వశ్చన్స్ అవి ఎక్కువగా ఈ చాప్టర్స్ మీద మీరు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలి. ఓకేనా? సో ఈ విధంగా మీరు చదువుకుంటే ఈజీగా 60 మార్క్స్ వస్తాయి. అంటే టైం సేవ్ చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ మీకు తెలియాలి. అన్ని చాప్టర్లు చదువుకోకుండా ముందు ఎక్కువ వెయిటేజ్ వచ్చిన చాప్టర్లు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆ తర్వాత వెయిటేజ్ తక్కువ లాస్ట్ లో చదువుకుంటే మీకు లాస్ట్ కి ఆ చాప్టర్లో ఒక టైం సరిపోక చదవకపోయినా ప్రాబ్లం ఉండదండి. సో నేను చెప్పినట్లు సో ఈ వెయిటేజ్ కానీ మీరు ఫాలో అయితే కంపల్సరీ 60 ఈజీగా వస్తుందండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.